హలో అండి, దిస్ డాక్టర్ హరీష్ గౌతమ్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, కిమ్స్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం అంబిలికల్ హెర్నియా గురించి మాట్లాడుతాం. అంబిలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర హెర్నియా. హెర్నియా అనేది ఏంటంటే మన జనరల్ బాడీలో సిలిండ్రికల్ ఎట్లా ఉంటుంది, దానిలో ఒక చిన్న హోల్ కానీ డిఫెక్ట్ కానీ ఉంటుంది. దాని నుంచి పొట్టలో ఉన్న ఫ్యాట్ కానీ ఫిల్ కానీ బయటకు రావడానికి హెర్నియా. అది బొడ్డు రీజియన్లో ఉండేదాన్ని అంబిలికల్ హెర్నియా. మోస్ట్ కామన్లీ మనం ఉమెన్లో చూస్తుంటాం, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో చూస్తాం. ఎందుకు అంబిలికల్ హెర్నియా అంబిలికల్ రీజియన్లో ఎందుకు ఎక్కువగా వస్తుంది అనేది మనం ఆలోచిస్తే కనుక, అంబిలికస్ అనేది మన బాడీలో వీకెస్ట్ పాయింట్. వెన్ వీఆర్ బార్న్ ఇట్స్ అ హోల్. మన తల్లికి బిడ్డకి అంబిలికస్ ద్వారా మనకి న్యూట్రియన్స్ అనేది కానీ బ్లడ్ సప్లై అనేది కానీ జరుగుతుంటుంది పొట్టలో ఉన్నప్పుడు. అది పుట్టిన తర్వాత సైకాట్రిక్స్ అంటాం అనమాట. అంటే స్కారింగ్ మాత్రమే అవుతుంది. అక్కడ ఒక లేయర్ అనేది లేదు, మజిల్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఎపోన్యూరియోసిస్ కానీ కరెక్ట్గా లేదు. ఇట్ ఈస్ అ స్కార్ టిష్యూ. ఎప్పుడన్నా మనం వెయిట్ పెరుగుతున్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీస్లో మన పొట్టలో ప్రెషర్ పెరుగుతున్నప్పుడు కానీ, పొట్ట సాగినప్పుడు అంబిలికస్ అనేది వీక్ ఏరియా ఉండడం వల్ల అది మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది. అండ్ దాన్నే మనం అంబిలికల్ హెర్నియా అంటుంటాం. సో అంబిలికల్ హెర్నియా వల్ల మనకి ఏమేమి ఇబ్బందులు రావచ్చు? జనరల్గా హెర్నియా అనే హోల్ నుంచి మనకి ఫ్యాట్ వస్తుండొచ్చు. ఆ హోల్ పెరిగే కొద్దీ దాని నుంచి పేగులు కూడా వస్తుండొచ్చు. ఫ్యాట్ కానీ పేగులు కానీ బయటకు వచ్చినప్పుడు అవి ఎప్పుడన్నా లాక్ అయ్యి బ్లడ్ సప్లై అనేది తగ్గితే మాత్రం కాంప్లికేషన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. నొప్పి ఉండొచ్చు, మోషన్స్ రాకపో ఉండొచ్చు, పొట్ట ఉబ్బడం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అంబిలికల్ హెర్నియాస్కి ట్రీట్మెంట్ ఏంటి? హెర్నియా ట్రీట్మెంట్ జనరల్గా సర్జరీ అంటాం. బట్ చిన్న అంబిలికల్ హెర్నియాస్ ఎక్కువ ఫ్యాట్ ఏం రావట్లేదు, ఇబ్బంది ఎక్కువ లేదు, 5 mm 7 mm అని చూస్తుంటాం. ఏదో అల్ట్రాసౌండ్ స్కాన్లు చేసినప్పుడు కనిపించిన హెర్నియాస్కి మనం వెయిట్ చేస్తుంటాం. 1 cm పైన హెర్నియాస్ ఉన్నప్పుడు జనరల్గా ఆ హెర్నియా యొక్క కంటెంట్, దాని నుంచి ఫ్యాట్ వస్తుందా లేదా, ఏమన్నా నొప్పి ఉందా, ఇబ్బంది లేదా, ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం ఆ సర్జరీ చేయాలా వద్దు అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే నొప్పి ఉంది, ఆ హెర్నియా నుంచి ఫ్యాట్ కానీ పేగులు కానీ బయటకు వస్తున్నాయంటే ఇమీడియట్గా మనం సర్జరీ చేసుకోవాలి. సో అంబిలికల్ హెర్నియా యొక్క సర్జరీకి ఏంటి? అంబిలికల్ హెర్నియాకి ఏంటంటే ఏదైతే హెర్నియా హోల్ అయితే ఉందో దాన్ని మనం రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపేర్ చేసిన దాని మీద ఒక మెష్ పెట్టి దాన్ని మన ఏదైతే వీక్ పాయింట్ ఉందో దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటాం. సో అన్నిటికీ హెర్నియా మెష్ వేయాలంటే చిన్న హెర్నియాస్కి జస్ట్ రిపేర్ చేసుకుని వదిలేస్తే సరిపోతుంది. సో ఈ అంబిలికల్ హెర్నియా వల్ల ఏమైనా సర్జరీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, మెష్ పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, వీ హ్యావ్ వెరీ రీసెంట్ చాలా అడ్వాన్స్డ్ మెషర్స్ ఉన్నాయి. దానివల్ల మనకి ఏమీ ఇబ్బంది అనేది ఉంటుంది. అంబిలికల్ హెర్నియా సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు వస్తే, ఒక 3 నెలల వరకు బరువులు ఎత్తడం, కింద కూర్చోవడం, పొట్ట మీద ప్రెషర్ పడే పనులు అన్నీ అవాయిడ్ చేసుకుంటుంటారు.